లాక్డ్ ఇన్ లో ఫ్యామ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఈ రోజు వ్లాగ్ ఏంటంటే రాఖీ సెలబ్రేషన్స్. ఇయర్ అంతా వెయిట్ చేస్తాము ఈ రాఖీ సెలబ్రేషన్స్ కోసం. సో ఆదర్శ్ అయితే వచ్చేసాడు. వాడు ఇక్కడే బెంగళూరు దగ్గరలోనే ఉంటున్నాడు. సో వాడు వచ్చేసాడు బెంగళూరు. సో ఇన్ని ఇయర్స్ ఏంటంటే మా మమ్మీ డాడీ ఉంటారు కాబట్టి నేను పీస్ఫుల్గా రెడీ అయిపోయి వచ్చేసేదాన్ని. బట్ ఈ ఇయర్ అలా కాదు కదా. ఈ ఇయర్ ఏంటంటే వాడు బెంగళూరు వచ్చారు కాబట్టి మొత్తం రెస్పాన్సిబిలిటీస్ నా మీద ఉన్నాయన్నమాట. కుకింగ్ అన్నీ నేనే చేసుకోవాలి. సో అందుకనే నేను ఫస్ట్ రెడీ అయిపోయాను, వీళ్ళందరూ రెడీ అవుతున్నారు. సో నేను ఇప్పుడు కిచెన్లో ఉన్నాను ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ చేయాలి కాబట్టి. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పూరీ చేస్తున్నాను అనమాట. అందుకనే చాలా సింపుల్గా రెడీ అయ్యాను. ఎప్పుడు చాలా హెవీ డ్రెస్ వేసుకుంటా, బట్ ఈసారి చాలా సింపుల్గా రెడీ అయ్యాను. సో పూరీ కర్రీ కూడా చేస్తున్నాను ఫర్ బ్రేక్ఫాస్ట్ అనమాట. సో ప్రాసెస్ మీరు కూడా చూడండి ఎలా చేస్తున్నానో ఏంటి అని. అండ్ మా ఇద్దరికి బోల్డ్ అంత లవ్ ఇవ్వండి. అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ బ్రదర్స్కి షేర్ చేయండి. బ్రేక్ఫాస్ట్కి పొటాటో కర్రీ, ఉప్మా అండ్ పూరీ చేస్తున్నాను అనమాట. సో ఈ కర్రీ చాలా ఈజీ, చాలా సింపుల్ అండ్ వెరీ యమ్మీగా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర అండ్ ఆవాలు వేసాను. తర్వాత ఆనియన్స్ వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత టొమాటో వేసా. ఇప్పుడు కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ తర్వాత ఇంకా పొటాటో వేసేసి కొంచెం శనగపిండి వేసేస్తాము. కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత వాటర్ వేసి కుక్కర్ పెట్టాను. అదే కర్రీ. అండ్ ఇక్కడ పాయసం కోసం రెడీ చేశాను అనమాట. సో అది ఆల్మోస్ట్ అయిపోతుంది. ఇంకా పూరి బ్యాటర్ కలపాలి. శనగపిండి వేసి ఫ్రై చేసిన తర్వాత సాల్ట్ అండ్ కారం వాటర్ వేసి కప్పు పెట్టేయాలన్నమాట. అది చెప్పడం మర్చిపోయా. వీళ్ళిద్దరు నేను యాక్చువల్గా సేమియా పాయసం చేస్తున్నాను, ఎక్కువైపోయిందని ప్యాకెట్లో వేస్తారని ఛాలెంజ్ చేస్తారు. ఇద్దరు ఫుల్ ఎడిది పెద్ద సైంటిస్ట్లు అయిపోయి మరీ చేస్తున్నారు. కామెడీ. సో రెడీ అయిపోయాయి. ఇదేమో అది పూరీ కోసం రెడీ చేశాను. అండ్ ఆయిల్ రెడీగా పెట్టేసుకున్నా. ఇందులో కర్రీ రెడీ అయిపోయింది అండ్ పాయసం కూడా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు రాఖీ సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోతుంది. రాఖీ 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 లెట్స్ గో రాఖీ సెలబ్రేషన్. లోపలే మిస్టరే రాఖీస్ అన్నీ ఓపెన్ చేసి ప్లేట్లో అరేంజ్ చేసేసారు. అన్నీ నాకు కావాల్సినవన్నీ ఒక దగ్గర పెట్టారనమాట. ఇది వదిన పంపించిన బాక్స్ అనమాట మిస్టరే కోసం. ఇందులోని చాలా క్యూట్ నోట్ అండ్ రాఖీ ఈ ఐటమ్స్ అన్నీ వచ్చాయన్నమాట ఇందులోని. సో అవన్నీ అరేంజ్ చేసేసుకుంటున్నాను ప్లేట్ని. సో దాట్ వెంటనే రాఖీ కట్టిన తర్వాత మిగిలిన కిచెన్ వర్క్స్ చేసుకొని కుకింగ్ స్టార్ట్ చేద్దామని అరేంజ్మెంట్స్ అన్నీ చేస్తున్నాను. మా చెల్లి వాళ్ళు కూడా రాఖీ పంపించారు ఆదర్శ్ కోసం అని. అది మా అడ్రస్కి పెట్టేశాడు వాడు. సో అందరు రాఖీస్ ఒకేసారి వచ్చాయి అనమాట. మా వదిన పంపించింది, మా చెల్లి వాళ్ళు పంపించిన రాఖీస్ కూడా. సో అందరి తరపున నేనే కట్టాను వీళ్ళిద్దరికి. అండ్ ఈసారి మా ఇంట్లో సెలబ్రేషన్స్ చేసుకోవడం మాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే కొత్తగా అనిపించింది కూడా. నాకు కొంచెం రెస్పాన్సిబుల్గా అనిపించింది. యూజువల్గా నేను అంత రెస్పాన్సిబుల్గా ఉంటానా లేదా అని. బట్ ఈసారి మాత్రం అన్నీ చూసుకోవాలి కదా. ఇంకా ఆవిష్ ఫుడ్ చూసుకోవాలి, ఆవిష్ స్నానం, వాడికి రెడీ చేయాలి. ఇంకా మా సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట. నేను మనస్ఫూర్తిగా వాడికి బ్లెస్ చేశాను. మా తమ్ముడికి అయితే వాడు ఇంకా 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 హ్యాపీగా ఉండాలి, మంచి జాబ్లో ఉండాలి, ఎప్పుడూ హెల్దీగా ఉండాలి అండ్ వాడికి ఏ లోటు రాకూడదు. అదే నేను కోరుకునేది. తనకు వచ్చిన లైఫ్ పార్ట్నర్ కూడా బాగా చూసుకోవాలి. వాళ్ళిద్దరు హ్యాపీగా ఉంటే చాలు, ఇంకేం అక్కర్లేదు మాకు. సో అంత బాగా బ్లెస్ చేసేసాను. స్వీట్ తినిపించాను. యాక్చువల్గా మేము జొమాటోలో ఆర్డర్ పెట్టాము స్వీట్స్. అవి లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అయింది ఎందుకంటే రక్షాబంధన్ చాలా క్రౌడ్ ఉందంట. సో అందుకనే నేను చేసిన పాయసమే పెట్టాను అనమాట. సో తర్వాత ఆదర్శ్ ఏమో చాక్లెట్స్ తీసుకొని వచ్చాడు. నాకు ఇష్టమైన ఫెరరో రోచర్ అనమాట. కానీ మళ్ళీ ఆవిష్ తినేస్తాడేమో అని నేను తెలియకుండా లోపల పెట్టేశాను. తర్వాత తిన్నామన్నమాట. సో మా సెలబ్రేషన్స్ చాలా చాలా బాగా అయింది. అండ్ నాకు అసలు టైం తెలియలేదు. మార్నింగ్ లెగ్సినప్పటి నుంచి ఇంకా అలా ఏదో ఒక వర్క్ అలా అవుతూ ఉందన్నమాట. అస్సలు టైం తెలియలేదు. సో ఫాస్ట్గా అయిపోయింది. మేము తిన్నప్పటికే అరౌండ్ 10-10:30 అయిపోయింది. నేను రాఖీ కట్టి ఇంకా అందరికీ టిఫిన్ ఇచ్చేటప్పటికి. అండ్ టిఫిన్ కూడా చాలా బాగా కుదిరింది అనమాట. పూరి, ఉప్మా అండ్ కర్రీ. సో ఈ కర్రీ అంటే ఇంట్లో వాళ్ళందరికీ ఇష్టం. సో ఎలా చేసినా కూడా యమ్మీగానే వస్తుంది అనమాట. సో అందుకనే చేసేసాము.
అండ్ లంచ్ టైంకి వచ్చేసరికి ఏంటంటే మార్నింగ్ నుంచి నేను ఇంకా వర్క్లో ఉండడం వలన కొంచెం టైం స్పెండ్ చేయడానికి మిస్ అయినట్టు అనిపించింది. అందుకనే ఇంకా లంచ్కి బయటకు వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యాము. ఈ లోపల కొన్ని ఫొటోస్ అండ్ రీల్స్ కూడా తీసుకున్నాం అనమాట. సో అవన్నీ తీసుకున్న తర్వాత కొంచెంసేపు రెస్ట్ తీసుకొని ఇంకా లంచ్కి వెళ్ళాము. సో మా చెల్లి వాళ్ళు పంపించిన రాఖీలు కూడా కట్టేసిన తర్వాత ఇంకొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం. ఎక్కువ తీసుకోలేదు, ఎవ్రీ ఇయర్ చాలా ఎక్కువ తీసుకుంటాం, బట్ అంత ఎక్కువ తీసుకోలేదు, చాలా కొంచెం తీసుకున్నాము. అండ్ మళ్ళీ టిఫిన్ స్టార్ట్ అయిపోయింది. సో పూరి కోసం రెడీ చేసేసాను కదా, కొంచెం ఉప్మా కూడా చేద్దాం అనుకుంటున్నాను. సో కొద్దిగా చేస్తున్నాం ఉప్మా. ఈరోజు చాలా మిస్టర్ హెల్ప్ చేశారు నాకు, చూడడానికి వచ్చాను. లేట్ చేశారు. పాల ప్యాకెట్ ఓపెన్ చేసి పాయసంలో పాలు ఎవరేసారు? ఎవరది? చీనీ కూడా వేసారు, కలిపారు కూడా, అందుకే అంత టేస్ట్ వచ్చింది కదా. మిస్టరే మాత్రం చాలా హెల్ప్ చేశారు. అండ్ ఆదర్శ్ అయితే ఫుల్గా ఆవిష్ని ఎంగేజ్ చేశాడు. అందుకనే ఈ మాత్రమైనా వర్క్ ఫినిష్ అయ్యిందనమాట, లేకపోతే ఇంకా లేట్ అయ్యాను. సో మిస్టరే నాకు హెల్ప్ చేశారు కిచెన్లో. ఆదర్శ్ ఏమో ఆవిష్కి ఎంగేజ్ చేయడం వల్ల హ్యాపీగా అయిపోయింది. ఆదర్శ్ చెప్పమ్మా, ఎలా ఉందో? సూపర్, చాలా బాగుంది. పాపం చాలా రోజుల తర్వాత హోమ్ ఫుడ్ తింటున్నాడు. మొత్తం చూడండి ఎంత చక్క చేశాడో. మా మమ్మీతో వీడియో కాల్ మాట్లాడుతుంది. కొత్త స్టోరీ తెలుసా? ఒక బర్డ్ ఉంటది, ఆ బర్డ్ కి ఉంటాయి, హ్యాండ్స్ ఉండవు కదా, దానికి వింగ్స్ ఉంటాయి, హ్యాండ్స్ ఉండవు. అప్పుడు పూరి బాగుందా బేబీకి అది ఇప్పుడు అల్లరి చేస్తున్నావు, బుద్దుకుంటున్నావు. నువ్వు అల్లరిపోయానా? మరేమి మీరందరూ ఆవిష్ బుద్దుగున్నప్పుడే వీడియో తీస్తుంటే వాడు చాలా గుడ్ బాయ్ అని అనుకుంటున్నారు. విన్నారా? వాడు అలాంటి బాయ్ అనమాట, అల్లరి పేచి వాడే చెప్తాడు మళ్ళీ. సో ఇప్పుడు ఆఫ్టర్నూన్ లంచ్ కి బయటకు వెళ్తున్నాము. మార్నింగ్ నుంచి అసలు టైం స్పెండ్ చేయడానికి అవ్వలేదు కాబట్టి ఆఫ్టర్నూన్ కొద్దిగా టైం స్పెండ్ చేసి సినిమాకా సినిమా ఏమైనా ఉందా అని అడిగాను నేను, అంతే. వెళ్దామని చెప్పలేదు. సినిమా లాస్ట్ వీక్ వెళ్ళాం కదరా, మహావతార్ సినిమాకి వెళ్ళామా లేదా? సో లంచ్ కి అయితే బయటకు వెళ్తున్నాము. టమాటో చీజ్ సూప్ చెప్పాలా? ఫస్ట్ ఆదర్శకి అడగండి, ఆదర్శ్ మెనూ డిసైడ్ అయిపోతే నాకు అడగండి. పెద్ద టాస్క్. ఆడుకుందామా? రూమ్ లోకి కార్ ఇలా పెట్టాలి, అలా పెట్టాలి అంత. స్టోరీ చెప్పమని అడుగుతా. ఈ టీ షర్ట్ బాగా అమరింది కదా ఆవిష్కి. బాగుంది రెస్టారెంట్. వీడికి యాక్చువల్ గా కొత్త బట్టలు ఏది వేసినా బాగుంటది రా. నీలాగే కొత్త బట్టలు అంటే నవ్వుతారు అంతే కదా. తాగలేదు. ఏది టేస్ట్ చూడు. చాలా బాగుంది. డ్రై ఫ్రూట్స్ వేసాడా? బనారస్
రాఖీ సాటర్డే పడింది కాబట్టి ఎలాగో వెజ్, అండ్ మా తమ్ముడు ఎప్పుడు వెజిటేరియన్ కాబట్టి వెజ్ తిందాం అనుకున్నాము. అండ్ కొత్త ప్లేస్ ఏదైనా ట్రై చేద్దామని ఈ ప్లేస్కి అయితే వెళ్ళాము. 1947 అనుకుంటా ప్లేస్ పేరు. సో ఫుడ్ అయితే బాగానే అనిపించింది, మరీ గ్రేట్గా కాదు, బట్ నార్త్ ఇండియన్ స్టైల్ కాబట్టి కొంచెం బాగానే అనిపించింది. ఫుడ్ ఫినిష్ అయిపోయిన తర్వాత ఇంకా ఆవిష్ కోసం బర్త్డే గిఫ్ట్ కొనడానికి వెళ్దామని అన్నాడు ఆదర్శ్. సో అక్కడికి వెళ్ళామన్నమాట. సో మిగిలిందంతా చూడండి ఎలా ఎంజాయ్ చేసాము. ఒక సర్ప్రైజ్ ఉంది. ఏంటది చెప్పుకో. మా మిస్టర్ ఒక సర్ప్రైజ్. హ్యాపీ అయిపోయాడు. ఆవిష్ చూడు ఒకసారి నేను చెప్పింది విను. ఇట్రా ఆవిష్, అక్కడ మంచి టాయ్స్ ఉంటే కొందాం, బాగాలేకపోతే వేరే షాప్కి వెళ్ళి కొందాం. చీ బ్యాడ్ టాయ్స్. బాగాలేకపోతే వేరే దగ్గరికి వెళ్ళి కొందాం, సరేనా? చాలా వర్షాలు పడుతున్నాయి అన్నమాట, అందుకనే ఎక్కువ దూరంగా ఏం వెళ్ళట్లేదు దగ్గర దగ్గర, ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోద్ది కాబట్టి. అమ్మో వదిలే. అన్ని చూసి సెలెక్ట్ చేయనా, సరేనా? సెలెక్ట్ చేసుకుంటున్నారు. బేసిక్గా ఏంటంటే ఆవిష్ ఆడటానికి కన్నా మిస్టర్ కంఫర్ట్ ఉందో లేదో చూసుకుంటున్నారు, అంతేనా? అది 2 బైక్స్ కాదు, పక్కన కూర్చోడానికి. అది పక్కన కూర్చుంటారు దానిలోనే. అన్ని చూడు, ఒకటి సెలెక్ట్ చేయి, సరేనా? ఓకే. ఏంటి ఇంకా సెలెక్షన్ అవ్వలేదా మీది? ఏది బాగుంది? 2 పక్క పక్కన పెట్టి చూడండి, లేదంటే. లిటరలీ చెప్తే నమ్మరు, ఆ టాయ్ షాప్ పెద్దదేం కాదు, కొంచెం చిన్నదే, కానీ ఆ షాప్లో 2 hours ఉన్నాం. లిటరలీ 2 hours ఉన్నామంటే మీరు ఆలోచించండి ఎంత సెలెక్ట్ చేసామో. సో ఏంటంటే ఒకటి నచ్చితే ఒకటి నచ్చట్లేదు, సో అలాగని ఇది సెలెక్ట్ చేసాము. మేము ఏం కార్ తీసుకున్నామో గెస్ చేయండి. కార్ నేను చెప్పాను కదా, దట్స్ ద హింట్ అనమాట. సో ఏం తీసుకున్నామో గెస్ చేయండి ఈ లోపల. అండ్ ఆవిష్ బర్త్డే వ్లాగ్ వస్తుంది కదా, అందులోని ఏం తీసుకున్నామా అనేది రివీల్ చేస్తాను. సో అప్పటి వరకు మీరు గెస్ చేయండి. సో ఇంకా అక్కడ నుంచి ఇంటికైతే వచ్చేసాం అనమాట. చాలా టైర్డ్ అయిపోయాం, 2 hours నించొని టైర్డ్ అయిపోయాము. మా రాఖీ సెలబ్రేషన్స్ అన్ని ఫినిష్ అయిపోయాయి, నైట్ అయిపోయింది. డిన్నర్ కి నేను వెజ్ పలావ్ చేశాను అనమాట. సూపర్ వచ్చింది, వీడియో తీసుకోలేదు, కంగారుగా తినేసాం అనమాట. సో మా సెలబ్రేషన్స్ చాలా బాగుంది, చాలా బాగా ఎంజాయ్ చేసాము ఈ రోజంతా. అండ్ బేసిక్గా ఏంటంటే కలిసి టైం స్పెండ్ చేసాం, అది చాలు, ఇంకేం అక్కర్లేదు. సో మంచి ఫన్ చేసుకున్నాము. బట్ వ్లాగింగ్ అంటే కొద్దిగా కష్టం కదా, సో అందుకనే కొంచెంగా వీడియోస్ తీయడానికి ట్రై చేసాము. మీరందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారనే అనుకుంటున్నాను మీ రాఖీని. మేమైతే చాలా బాగా చేసుకున్నాం. వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇంకా నెక్స్ట్ అయితే ఆవిష్ బర్త్డే వస్తుంది. సో వాడి బర్త్డే ప్రిపరేషన్స్ అవుతున్నాయి, దానికోసం ఏమేం చేస్తున్నానా అనేది షార్ట్ వీడియోస్లో పెడుతున్నాను. సో మీరు అవన్నీ కూడా చెక్అవుట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Locked in Love. Bye bye, take care, see you in the next video.